నేటి రాశిఫలాలు ఏప్రిల్ 10, 2026. ఈ రోజు చాలా రాసుల వారికి ప్రత్యేక సంకేతాలను కలిగి ఉంది. వృషభ రాశివారు దాగి ఉన్న శత్రువుల పట్ల జాగ్రత్తగా ఉండాలి. అయితే ధనుస్సు రాశివారు ప్రేమ మరియు ఆనందాన్ని అనుభవించవచ్చు. ఏప్రిల్ 10వ తేదీ చాలా రాసుల వారికి కొత్త అవకాశాలను మరియు సానుకూల మార్పులను తీసుకువస్తుంది. ఈ రోజు ముఖ్యంగా మేష మరియు సింహ రాసుల వారికి శక్తి, ఆత్మవిశ్వాసం మరియు విజయంతో నిండి ఉంటుంది. ఆర్థిక పరిస్థితి బలపడే సంకేతాలు ఉన్నప్పటికీ, పనిలో కొత్త బాధ్యతలు మరియు విజయాలు కూడా సాధ్యమవుతాయి. మరోవైపు మిథున మరియు వృశ్చిక రాసుల వంటి కొన్ని రాసులవారు ఈ రోజు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పనిలో అడ్డంకులు లేదా ఆర్థిక హెచ్చుతగ్గులు ఎదురయ్యే అవకాశముంది. కానీ ఓర్పు మరియు అవగాహన పరిస్థితిని చక్కదిద్దడంలో సహాయపడతాయి. మొత్తం మీద ఈ రోజు చాలా రాసుల వారికి మిశ్రమంగా ఉన్నప్పటికీ, అవకాశాలతో నిండి ఉంటుంది. మేష రాశి నేటి రాశిఫలాలు మేష రాశి వారికి ఏప్రిల్ 10వ తేదీ సానుకూల శక్తితో నిండి ఉంటుంది. ఈ రోజు కొన్ని శుభవార్తలతో ప్రారంభమై, మనసుకు ఆనందాన్ని కలిగించవచ్చు. మీరు ఆర్థిక విషయాలలో సంతృప్తికరమైన ఫలితాలను చూస్తారు మరియు కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడవచ్చు. మీకు పనిలో కొత్త బాధ్యతలు అప్పగించబడవచ్చు. వాటిని మీరు విజయవంతంగా నెరవేరుస్తారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయ్యే అవకాశముంది. అయితే ఖర్చులు పెరగవచ్చు, కాబట్టి బడ్జెట్ను పాటించడం ముఖ్యం. మీ ప్రేమ జీవితంలో మీ భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది మరియు మీ ఆరోగ్యం కూడా సాధారణంగా ఉంటుంది. వృషభ రాశి నేటి జాతకం వృషభ రాశివారు ఈ రోజు ప్రతి పనిలో ఆలోచనాత్మకంగా ఉండాలి. ముఖ్యంగా డబ్బు విషయాలలో జాగ్రత్త చాలా ముఖ్యం. ఆర్థిక లావాదేవీలలో తొందరపాటు లేదా అజాగ్రత్త నష్టాలకు కారణం కావచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఈ రోజు బాగుంటుంది. మీ కష్టానికి పనిలో ప్రశంసలు లభించవచ్చు మరియు మీకు కొత్త బాధ్యతలు కూడా లభించవచ్చు. అయితే కొంతమంది దాగి ఉన్న శత్రువులు చురుకుగా ఉండవచ్చు, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. కుటుంబంలో శాంతి మరియు సామరస్యం నెలకొంటాయి. ఇది మనసుకు ప్రశాంతతను ఇస్తుంది. మిథున రాశి నేటి జాతకం మిథున రాశి వారికి ఈ రోజు కొంచెం సవాలుగా ఉండవచ్చు. పనిలో అడ్డంకులు తలెత్తవచ్చు. ఇది ఆందోళనకు కారణం కావచ్చు. ఇంట్లో వివాదాలు తలెత్తవచ్చు, కాబట్టి సహనం వహించండి. స్నేహితుల మద్దతు మీకు ఉపశమనాన్ని కలిగిస్తుంది మరియు వారు ప్రయాణ అవకాశాలను కూడా అందించవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు లభించవచ్చు మరియు వారి ప్రస్తుత ఉద్యోగంలో పదోన్నతి లేదా జీతం పెరుగుదల ఉండే అవకాశముంది. మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనడం మానసిక ప్రశాంతతను కలిగిస్తుంది. కర్కాటక రాశి కర్కాటక రాశి వారు ఈ రోజు కొన్ని సవాళ్లను ఎదుర్కోవచ్చు, కానీ మీరు ఓర్పు మరియు అవగాహనతో వాటిని అధిగమిస్తారు. ఆస్తి సంబంధిత విషయాలలో లాభాల సూచనలు ఉన్నాయి. కుటుంబ సమస్యపై ఏకాభిప్రాయానికి రావడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశాలు కూడా ఉన్నాయి మరియు పెండింగ్లో ఉన్న పనులు పూర్తి కావచ్చు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. అయితే కడుపు సంబంధిత సమస్యలు ఆందోళన కలిగించవచ్చు, కాబట్టి మీ ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండండి. ప్రేమ సంబంధాలలో కొన్ని అభిప్రాయ భేదాలు ఉండవచ్చు, కాబట్టి మీ సంభాషణల విషయంలో జాగ్రత్తగా ఉండండి. సింహరాశి నేటి జాతకం సింహరాశి వారికి ఈ రోజు ఆత్మవిశ్వాసం మరియు ఉత్సాహంతో నిండిన రోజుగా ఉంటుంది. అదృష్టం వారి పక్షాన ఉండి, మీ ఆర్థిక పరిస్థితిని బలపరుస్తుంది. ఒక కొత్త వ్యాపార ఒప్పందం ఖరారయ్యే అవకాశముంది. అయితే ఖర్చులను నియంత్రించడం ముఖ్యం. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు మీరు ఒక యాత్రను ప్లాన్ చేసుకోవచ్చు.
మీ సామాజిక గౌరవం పెరుగుతుంది మరియు ప్రజలు మీ పనిని అభినందిస్తారు. మీకు మతపరమైన కార్యక్రమాలలో పాల్గొనే అవకాశం కూడా లభిస్తుంది. కన్యారాశి నేటి రాశిఫలాలు. కన్యారాశివారు ఈ రోజు ఓర్పుతో, సంయమనంతో పనిచేయాలి. చిన్న విషయాలకు కోపం తెచ్చుకోవడం మానుకోండి, ఎందుకంటే ఇది సంబంధాలను దెబ్బతీస్తుంది. ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండండి మరియు ఏ లావాదేవీలలోనైనా ఆలోచనాత్మక నిర్ణయాలు తీసుకోండి. ఉద్యోగస్తులు అదనపు ఆదాయ మార్గాలను కనుగొనవచ్చు, ఇది వారి ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుంది. మీ ఆహారంపై ప్రత్యేక శ్రద్ధ వహించండి, ఎందుకంటే ఇది మీ ఆరోగ్యంపై ప్రభావం చూపుతుంది. కుటుంబంలో కొంత ఉద్రిక్తత ఉండవచ్చు, కానీ వివేకంతో పరిస్థితిని చక్కదిద్దుకోవచ్చు. తులారాశి నేటి రాశిఫలాలు. ఈ రోజు తులారాశి వారికి మంచి రోజు. మీ మనస్సు సంతోషంగా ఉంటుంది మరియు మీరు మీ పనులను సానుకూల దృక్పథంతో పూర్తి చేస్తారు. మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు కొత్త పనిని ప్రారంభించడానికి సమయం అనుకూలంగా ఉంది. అదృష్టం మీకు అనుకూలిస్తుంది మరియు సమాజంలో మీ కీర్తి పెరుగుతుంది. పాత పెండింగ్ పనులను పూర్తి చేయడం ఉపశమనాన్ని కలిగిస్తుంది. అయితే కుటుంబ విషయాలలో వివేకంతో వ్యవహరించడం ముఖ్యం. స్నేహితుల మద్దతుతో కొత్త అవకాశాలు రావచ్చు. వృశ్చిక రాశి నేటి రాశిఫలాలు. వృశ్చిక రాశి వారికి ఈ రోజు కొంచెం అస్థిరంగా ఉండవచ్చు. ఆదాయం తగ్గడం లేదా ఆర్థిక స్తబ్దత ఆందోళనకు కారణం కావచ్చు. వృత్తి మరియు వ్యాపార ఫలితాలు మిశ్రమంగా ఉంటాయి. అయితే కుటుంబ మద్దతు మానసిక బలాన్ని అందిస్తుంది. మీ ఆర్థిక పరిస్థితి క్రమంగా మెరుగుపడుతుంది మరియు ఆర్థిక చింతలు తగ్గుతాయి. కుటుంబంతో సమయం గడపడం మీ మనసుకు శాంతిని చేకూర్చి సంబంధాలను బలపరుస్తుంది. ధనుస్సు రాశి నేటి రాశిఫలాలు. ధనుస్సు రాశి వారికి ఈ రోజు శుభ సంకేతాలు. మీరు కొన్ని శుభవార్తలు వినవచ్చు, ముఖ్యంగా మీ పిల్లలకు సంబంధించి. పెళ్లికాని వారికి వివాహ ప్రతిపాదనలు రావచ్చు. ఉద్యోగస్తులకు పదోన్నతులు మరియు జీతాల పెంపు లభించే అవకాశముంది. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది. ఆస్తి లేదా రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి లాభదాయకమైన ఒప్పందాలు లభించవచ్చు. ప్రేమ జీవితం మధురంగా ఉంటుంది మరియు మీ జీవిత భాగస్వామి నుండి మీకు మద్దతు లభిస్తుంది. అయితే ఖర్చులు పెరిగే అవకాశముంది, కాబట్టి నియంత్రణ పాటించడం ముఖ్యం. మకర రాశి నేటి జాతకం. ఈ రోజు మకర రాశి వారికి ఆర్థికంగా ప్రయోజనకరమైన రోజు. ఆకస్మిక ఆర్థిక లాభాలు చేకూరే అవకాశముంది మరియు ఒక కొత్త వ్యాపార ఒప్పందం పురోగతిని వేగవంతం చేస్తుంది. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది మరియు మీరు ఒక మతపరమైన లేదా శుభకార్యంలో పాల్గొనే అవకాశం పొందుతారు. పనిలో ఒత్తిడిని నివారించడం ముఖ్యం. మీ జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశముంది, కాబట్టి సహనం వహించండి. ప్రభుత్వ ఉద్యోగాలలో ఉన్నవారికి విజయం సూచించబడింది. కుంభరాశి నేటి జాతకం. ఈ రోజు కుంభరాశి వారికి ఉపశమనం కలిగించే రోజు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తయి మంచి లాభాలను అందిస్తాయి. ఆర్థిక పరిస్థితి బలపడుతుంది మరియు తీసుకున్న అప్పు తిరిగి రావచ్చు. మీ ప్రేమ జీవితంలో సానుకూల మార్పులు సంభవిస్తాయి మరియు మీరు మీ భాగస్వామితో సమయం గడిపే అవకాశం పొందుతారు. చదువులో విజయం సాధించే అవకాశముంది. మీ పిల్లలకు సంబంధించిన శుభవార్త మీకు అందవచ్చు. మతపరమైన కార్యకలాపాలపై ఆసక్తి పెరుగుతుంది మరియు మీకు దానధర్మాలు చేయాలనే భావన కలుగుతుంది. మీన రాశి నేటి జాతకం. ఈ రోజు మీన రాశి వారికి ఆహ్లాదకరమైన మరియు ఉత్సాహభరితమైన రోజు. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది మరియు ఉద్యోగంలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో సానుకూల మార్పులు సంభవించవచ్చు. వాహనం లేదా ఆస్తి కొనుగోలు చేయాలనే మీ కోరిక నెరవేరవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త మరియు మెరుగైన అవకాశాలు లభించవచ్చు.
కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది మరియు మీ ఆర్థిక పరిస్థితి బలంగా ఉంటుంది. ఇక ఈరోజు వీడియో ఇంతే. సనాతన ధర్మం, పురాణాలు మరియు నీతిశాస్త్రంపై మరిన్ని వీడియోల కోసం మా ఛానెల్కు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.